మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు అలాగే బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించండి. ఆ పితృదేవతల ఆశీర్వచనం మీకు వంశానికి లభిస్తుంది. అదేవిధంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఏదైతే అనుకుంటారో అది కొంత పెండింగ్ పెట్టడం అనేది చెప్పదగినది. అన్నీ ఆలోచించి ఫైనాన్షియల్ పరంగా అన్నీ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. కెరియర్లో వ్యాపారంలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. అయితే తీసుకునే డెసిషన్ మేకింగ్ మటుకి కొంత ఆలస్యంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా అందరి సలహాలు తీసుకోండి. అంతిమంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. వైద్యోతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా కళారంగంలో ఉన్నవారికి, టెక్నీషియన్స్కి, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్లో వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. కానీ అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. చేయని తప్పుకు నిందపడడం, బిజినెస్ చేసి మానేసి ఏం చేద్దామని ఆలోచిస్తారు. మీకున్న తెలివితేటలతోటి మీరు బిజినెస్ని చక్కగా రాణించగలుగుతారు. అయితే ఎవరి మాటలు వినకుండా మీ వరకు మీరు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల కంటే మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు కాస్త ఆలస్యం అవుతాయి. విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదవాలనుకునే వారికి కాస్త నిదానంగా ఉంటుంది. జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేదు. ఏ పని చేసినా ఒకరోజు చేస్తే అది 10 రోజులు అవడం, 10 రోజులు అనుకుంటే నెలలు అవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అలాగే చదువు మీద శ్రద్ధ వహించడం కూడా చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉండదు. జీవిత భాగస్వామి పట్ల విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఒక ముఖ్యమైన వ్యవహారాన్ని చక్కగా చేయాలని ఏదైతే అనుకుంటారో అది మీకు అనుకూలంగా ఉండకపోవడం, ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావడం, వ్యాపారంలో కాస్త నష్టం రావడం, ఉద్యోగం వస్తుందని ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బంది ఏర్పడడం, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఉద్యోగం పోవడం కానీ ట్రాన్స్ఫర్ కానీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కాస్త జాగ్రత్త వహించాలి. రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే ఒక ఉన్నత పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారో అది వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రజాదరణ ఎక్కువగా పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. లోన్ల విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొత్తం మీద కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగోలేదు. ఏదైనా సరే గోచారీత్యా చెప్పే రాశిఫలాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల మంది ఉంటారు. చెప్పేవి సలహాలు, సూచనలు కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు ఒక సూచనాప్రాయం మటుకే. ఇది ఇలాగే ఉంటుందనేది ఎక్కడా కాదు. చెప్పే రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ వరకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ మధ్యకాలంలో ఏలినాడ్స్ అని నడుస్తున్న వారికి బాగా ఇదైపోతారు, ఇంకా వాళ్ళకి జీవితం ఉండదు అనే కొన్ని చూస్తున్నాం, చెప్తున్నారు కూడా. అలాగా ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏలినాడు శని అనేది కొన్ని కోట్ల మందికి ఉంటుంది. మరి కొంతమంది రాజయోగం అనుభవిస్తున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మరి అందరికీ వర్తించాలి కదా. ఇక్కడ విషయం అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి, నడుస్తున్న దశలు బట్టి, వాళ్ళ బలాబలాలు బట్టి జాతకం ప్రకారంగా వాటి ప్రభావం అనేది ఏర్పడుతుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంది, కొంతమంది రాహు మహాదశ నడుస్తుంది, కొంతమంది శుక్ర మహాదశ నడుస్తుంది, కొంతమంది రవి మహాదశ నడుస్తుంది. అలాగా ఏ దశలు నడుస్తున్నాయో చూసుకుంటే దాన్ని బట్టి మన రెమెడీస్ కానీ ప్రికాషన్స్ కానీ తీసుకోవడం ఉంటుంది. అంతేగాని ఇంకా ఏలినాడు శని మొత్తం అందరికీ ఏమీ బాగుండదు, అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అనేది అపోహ. ఇటువంటి వాటి నుంచి బయటకు రావండి. జాతకం అనేది 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మానుసారైన
జాతకాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం లేకుండా ఎంత కష్టపడితే అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా సరే సంకల్పం సిద్ధి. భగవంతుని దండం పెట్టుకుని మన పని మనం చేసుకుంటే అదే పెద్ద మనకి వరం. మొత్తం ఇలా అయిపోతుంది, ఇంతగా జరిగిపోతుంది అనే అపోహల నుంచి బయటికి రండి. జాతకం అనేది అందరికీ ఒకలాగా ఉండదండి. మనం వాటి చూసి పరిశీలించుకుని వెళ్ళాలి. నేను చెప్పేటువంటి రాశి ఫలితాలు కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి బాగుండవు. వాటిని మీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే నా నంబర్ 7731881113 ఉంది. నన్ను సంప్రదించగలరు. సాధ్యమైనంత వరకు చెప్పే విధంగా మీకు చెప్పగలను. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యాలు చేయరు. కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రదాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యం. మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.